కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది కూడా చారిత్రాత్మక కార్యక్రమంగా మనందరూ కూడా భావించవలసినటువంటి అవసరం. ఏదైతే హెచ్పివి వ్యాక్సినేషన్ ఉన్నదో దాన్ని మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈ రోజున ఈ ప్రాంతంలో వ్యాపారంలో మొదలు పెట్టడం అనేది మనందరూ కూడా గౌరవించాల్సినటువంటి విషయం, అభినందించాల్సినటువంటి విషయం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో లయన్స్ క్లబ్ ఏదైతే ఒక ఇంజెక్షన్, ఒక వ్యాక్సిన్ మహిళలని సర్వైకల్ క్యాన్సర్ నుండి దూరం చేస్తుంది, వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంది అనేటువంటి విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా అది వాస్తవం అనేటువంటి సంగతిని మనంతా కూడా గుర్తించాలి. 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు అయితే ఒక 2 డోసుల ద్వారా, 14 నుంచి 40 సంవత్సరాలు అయితే 3 డోసుల ద్వారా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా మహిళల్ని పూర్తిగా సర్వైకల్ క్యాన్సర్ నుండి దూరం చేయించాలనేటువంటి ఒక ఆలోచనకి వేళ దేశంలో శ్రీకారం చుట్టడం దాన్ని అమలు చేయడంలో అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించి వ్యాక్సినేషన్ రూపాయలు ఒక వ్యాక్సిన్ ని దేశంలో ప్రతి మహిళ మీద ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టారు. ముందు చూపు ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని గమనించాలనేటువంటి విషయాన్ని సందర్భంగా చెబుతున్నారు. వ్యాక్సినేషన్ సమాజంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఈ వ్యాక్సిన్ ని అందరికి అందించే ప్రయత్నం, అందులో భాగంగా ఒక 32,000 డోసుల్ని ఆంధ్రప్రదేశ్ లో మేము అందించాలి అనే ప్రయత్నం. 10,000 కోట్లు ఇక్కడ, ఇండియా మొత్తం మీద 78 కోట్లు మనం ఇన్వెస్ట్ చేసి we want to vaccinate girls so that their future is made safe. చక్కగా దీనికి తోడ్పడి చేస్తున్న దేవాలయ సభ్యులందరికీ కూడా జిల్లా తరఫున ఒక్కసారి తెలియజేస్తూ